నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి. వెల్కమ్ టు శివ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కర్ణుని డైలాగ్ చెప్తాను. కుంతి మాత కర్ణుని దగ్గరికి వచ్చి, నువ్వు మా కొడుకువు, నువ్వు మాతో కలిసిపోవాలి, పాండవులతో కలిసిపోవాలి అని చెప్పినప్పుడు కర్ణుడు చెప్తాడనమాట, పుత్ర ప్రేమ మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకి సూతనందనుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరివరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృ ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆది రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృ ప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుణ్ణి కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే గాని లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కరమన లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నీకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమించి లాలించి ఉంటే నా బతుకిలా నక్కలు పీకిన కలేబరమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడి నాడిలా నీ ముందు నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదైన రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్మయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజులతో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదు, ఇంకేదైనా సరే కోరుకో నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్ ధర్మరాజు, శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతడిని వధించను. భీముడు అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించుట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, హరిహృద్విభంజనుడు. అమ్మ, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేదా కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మ, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.